హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఐటీబీపీకి సంబంధించి అటు స్టాఫ్ నర్స్ కి ఇటు ఫార్మసిస్ట్ కు చెందినటువంటి జాబ్స్ యొక్క సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, ఎందుకంటే నేను చెప్పబోయే ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటివి అండ్ ఎవరైతే ఈ ఎగ్జామ్ రియల్ గా రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఐటీబీపీ పారామెడికల్ స్టాఫ్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి అటు ఫార్మసిస్ట్ కి అట్ ద సేమ్ టైం స్టాఫ్ నర్స్ కి కూడా సేమ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో 100 మార్క్స్ గాను ఉంటాయి. సరిగ్గా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కోసం 10 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 10 మార్క్స్ అని చెప్పొచ్చు. అంటే ఈచ్ క్యారీస్ 1 మార్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్, ఈచ్ క్యారీస్ 1 మార్క్ అని చెప్పొచ్చు. అండ్ న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంగ్లీష్ లేదంటే హిందీ కాంప్రహెన్సివ్ ఉంటుంది, 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే ట్రేడ్ ప్రొఫెషన్ రిలేటెడ్, అంటే ఫార్మసిస్ట్ అయితే ఫార్మసీ ప్రొఫెషనల్, నర్స్ అయితే నర్సింగ్ ప్రొఫెషనల్ కోసం అడుగుతున్నారు. 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్ గాను 2 hours మీకు టైం ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది ప్యాటర్న్ కింద మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ సిలబస్ లైక్ ఎంటర్ అయితే మొదటగా మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ కోసం చూసుకున్నట్లయితే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్ అండ్ అప్లైడ్ సైన్స్ అండ్ ఫార్మకాలజీ అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంట్రడక్షన్ టు కమ్యూనిటీ హెల్త్, సైకాలజీ, ఇంట్రడక్షన్ టు మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, సైకియాట్రిక్ నర్సింగ్, ఓటీ టెక్నీషియన్, మైక్రోబయాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఏవి ఎయిడ్స్ కింద చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ సర్జరీ నర్సింగ్ అంటే స్పెషాలిటీ నర్సింగ్ ఐసీయూ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత పీడియాట్రిక్ నర్సింగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత మెటర్నల్ చైల్డ్ హెల్త్, సోషల్ అండ్ మెడిసిన్, సోషియాలజీ, ట్రెండ్స్ ఇన్ నర్సింగ్, ప్రొఫెషనల్ అడ్జస్ట్మెంట్, మిడ్వైఫరీ అండ్ ఆబ్స్టెట్రికల్ నర్సింగ్ కింద చెప్పొచ్చు. అండ్ ఫైనలీ ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్ కోసం అడుగుతున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా స్టాఫ్ నర్స్ కోసం సంబంధించినటువంటి వివరాలని చెప్పొచ్చు. సో దీనికోసం జిఎన్ఎం చదివితే సరిపోతుంది. దానికి సంబంధించిన బుక్స్ ఆల్రెడీ మీ దగ్గర ఎవరైతే నర్స్ చేస్తుంటారో వాళ్ళందరి దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ లో ఖచ్చితంగా మీకు 60 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఓన్లీ ఈ సబ్జెక్ట్ మీదనే 60 మార్క్స్ కాబట్టి మీరు ఎక్కువ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఫార్మసిస్ట్ కోసం సిలబస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాల్సి ఉంటుంది. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ పెథాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. ఈ విధంగా 10 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా స్థాయిలోనే అడగడం జరుగుతుంది ఈ సిలబస్ అంతా కూడా. సో జస్ట్ మీరు డిప్లొమా బుక్స్ రెఫర్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ బి ఫార్మసీ వాళ్ళైనా కూడా డిప్లొమా బుక్స్ రెఫర్ చేసి అవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. మాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 పాయింట్స్ కి నోట్స్ నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ నోట్స్ మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ రూపేనా నన్ను అడగండి, లేదంటే డైరెక్ట్ నాకు మెయిల్ చేసినా మీకు మెయిల్ లోనే పీడిఎఫ్ పంపిస్తాను. సో ఈ 10 టాపిక్ సంబంధించిన నోట్స్ కూడా నేను ప్రీవియస్ గానే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి అదే నోట్స్ ఉంటుంది, అదే సిలబస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎవరికైతే ఫార్మసిస్ట్, ముఖ్యంగా ఫార్మసిస్ట్ గురించి నోట్స్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కమెంట్ రూపేణ నన్ను అడగండి, లేదంటే మెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయినా కూడా నేను మీకు పీడిఎఫ్ ఫైల్ ను పంపించగలను. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హెడ్ కానిస్టేబుల్ సంబంధించి అంటే ఏఎన్ఎం చెందినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ అండ్ చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ, కమ్యూనిటీ హెల్త్ అండ్ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్. ఓన్లీ ఈ 5 పాయింట్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 5 పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఈ సిలబస్ కింద మీరు టచ్ చేశారంటే ఖచ్చితంగా మీకు 60 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సరిగ్గా గమనించి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఈ ఐటీబీపీ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి, ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి అంటే వెబ్సైట్ కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని కూడా సపరేట్ గా వీడియో చేయబడింది. ఆ వీడియోను నేను ఈ వీడియో యొక్క ఎండ్స్ లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి ఒకవేళ ఆ వీడియోలు చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోలు చూసి పూర్తి అవగాహన మీరు పొందొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఐటీబీపీకి సంబంధించి పూర్తి స్థాయి సిలబస్ అని చెప్పొచ్చు. అటు నర్సింగ్ కి అట్ ద సేమ్ టైం ఫార్మసిస్ట్ కి
మరియు ANM కు కావాల్సినటువంటి పూర్తి స్థాయి వివరాలు అని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ అంతేకాకుండా ఈ ITBPకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఈ ఇంటర్వ్యూకి లేదంటే ఈ రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.